హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవి. ఈ వీడియోలో బీఆర్కే గారి డైట్లో గుంత పొంగనాలు అంటే మిక్స్డ్ వెజిటేబుల్ గుంత పొంగనాలు ఎలా మేక్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా నేను చెప్పానండి. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచిగా హెల్తీగా టేస్టీగా మీకు గుంత పొంగనాలు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఎంత బాగున్నాయో నేను టేస్ట్ చూసిన తర్వాతే నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనకి ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ తర్వాత క్యారెట్ అనేది ఒకటి తీసుకోవచ్చు కాబట్టి క్యారెట్ అనేది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రాడిష్ అనేది ఒకటే ఎల్లో ఉంది, కొంచెం తీసుకున్నాను, నేను కొంచెం మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సొరకాయ తురుము తీసుకున్నాను, అది కొంచెం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ తురుము కొంచెం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ హార్ట్కి చాలా మంచిది, ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ చాలా టేస్ట్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ కొత్తిమీర, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్. మొత్తం అన్నీ కూడా మంచిగా కలిపేసుకొని నీట్గా మంచిగా కలిపేసుకోవాలండి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తరువాత మనకి ఇక్కడ ఫ్లాక్సీడ్స్ పొడి అండి. ఫ్లాక్సీడ్స్ పొడి నేను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. ఈ ఫ్లాక్సీడ్స్ అండ్ సీడ్స్ పౌడర్ అండ్ బాదం పౌడర్, ఈ 3 రకాల పౌడర్స్ గురించి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి, ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఈ ఫ్లాక్సీడ్స్ పౌడర్ వచ్చేసి నేను 12 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 స్పూన్స్ వేసాను. అండ్ బాదం పొడి వచ్చేసి మనకి అప్ టు 10 పీసెస్ దాకా బాదం తినొచ్చు మనం రోజుకి. నేనైతే 2 స్పూన్స్ బాదం పొడి వేసాను. అండ్ సీడ్స్ పౌడర్ వచ్చేసి నేను ఇందులో 3 టైప్స్ సీడ్స్ వేసాను కాబట్టి ఒక్కొక్కటి 6 స్పూన్స్ దాకా తీసుకోవచ్చు. అండ్ మనకి 18 స్పూన్స్ దాకా ఎలో ఉంది. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి, అంటే మీరు ఏదైతే వెజిటేబుల్స్ తీసుకున్నారో వాటిని బట్టి మీరు పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. సీడ్స్ పౌడర్ అనేది ఒక్కొక్కసారి మనకి ఏంటంటే మనం వాటర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నట్లయితే మనకి పౌడర్ అనేది ఎక్కువ పడుతుంది, లేకపోతే తక్కువ పడుతుంది అనమాట. నేనైతే ఫస్ట్ 3 స్పూన్స్ తీసుకున్నాను, ఆ తర్వాత పిండి కలుపుకున్నాను. నాకు ముద్ద అవ్వట్లేదని మళ్ళీ 3 స్పూన్స్ కలుపుకున్నాను. మీకు నచ్చినట్లుగా ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ కలుపుకొని ఇట్లా ముద్ద అవ్వాలన్నమాట. మనకి బాల్ లాగా మనకి రావాలన్నమాట. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ పక్కన పెట్టుకుని 10 మినిట్స్ తర్వాత మనకి మంచిగా పిండి మొత్తం చక్కగా ఇట్లా కలుపుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అతుక్కోకుండా పిండి అనేది ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మనకి రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. గుంట పునుగుల కోసం ఇలా రౌండ్ బాల్స్గా చుట్టుకొని మనకి ఒక ప్లేట్లోకి మనం పెట్టుకోండి. లేకపోతే డైరెక్ట్గా మీరు గుంట పునుగులు దాంట్లోనే వేసుకోండి. ఇట్లా అన్నీ మనకి ప్లేట్లోకి బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను విఆర్కే గారి డైట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇది నేను విఆర్కే గారి ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకున్నాను. నేను 3 బాటిల్స్ తెచ్చుకున్నాను. అండ్ నాకు ఒక్క బాటిల్ వచ్చేసి లీటర్ బాటిల్ వచ్చేసి 1200 పడింది. అంటే నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నాకు ఒరిజినల్ ఆయిల్ అనేది దొరకడం చాలా కష్టం అనమాట. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు విఆర్కే గారి డైట్ నేను మా మదర్ చేసిన ఆయిల్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు పొయ్యి మీద గుంట పొంగనాలు పాన్ పెట్టుకోండి. మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది అన్నిట్లో కూడా మీరు వేసుకోండి. వేసుకున్నాక మనకి ఏవైతే ప్లేట్లోకి మనం ఉండలు చేసుకుని పెట్టుకున్నామో వాటిని అన్నిటిని కూడా మరి ఈ గుంటల్లోకి వేసేసుకోండి. అన్నిటిని వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. మనకి మధ్యలో మూత తీసుకొని మనకి ఒకవైపు అనేది మనకి చక్కగా ఫ్రై అయిందా లేదా అని చూసుకోండి. ఒకవేళ ఫ్రై అయ్యకపోతే మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒకవేళ ఫ్రై అయిపోతే మనకి టర్న్ చేసుకోండి, ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవైపు మనకి ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి ఇంకోవైపు ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనకి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. మనకి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కూడా మనకి థిక్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా థిక్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ మీకు రౌండ్ బాల్స్ అనేవి మీకు సైడ్కి మనకు ఫ్రై అవ్వకపోతే దాన్ని కొంచెం స్పూన్ పెట్టి ప్రెస్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ కలర్లో ఉన్నాయి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో అనేది అనుకోవద్దు, చాలా అంటే చాలా బాగుంటాయి. నేను టేస్ట్ చేసిన తర్వాత నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మనకి బాదం పప్పు, సీడ్స్ పౌడరు, మనకి ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ వేసాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా తినచ్చు ఇవి. అండ్ మంచి టేస్టీ అండ్ మంచి హెల్దీ అనమాట. వీటిని ఎవరు కూడా మిస్ చేయొద్దండి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి.
ఈ గుంట పునుగుల్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో అవుతూ చేసినట్లయితే రెసిపీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీని యొక్క బెనిఫిట్స్ అంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ యొక్క బెనిఫిట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, క్యారెట్. బీటా కెరటిన్ అనేది ఉండడం వలన మనకి ఐసైట్కి క్యారెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. హార్ట్ డిసీజెస్ కూడా ప్రివెంట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. దానివలన మనకి హార్ట్ అటాక్స్ రిస్క్స్ అనేవి తగ్గుతాయి. డైజెషన్ సిస్టమ్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనకి కంట్రోల్ చేస్తుంది. అండ్ మ్యాక్యులర్ డీజనరేషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఇది రెటీనాకి బ్యాక్ సైడ్ మనకు ఒక ఐ డిసీజెస్, దీన్ని ప్రివెంట్ చేయడానికి కూడా క్యారెట్ అనేది బాగా యూజ్ చేస్తారు. అండ్ క్యాన్సర్ అండ్ స్ట్రోక్స్ని కూడా తగ్గిస్తుంది. మనకి విఆర్కే గారి డైట్లో క్యారెట్ అనేది ఓన్లీ 1 మాత్రమే ఎలా ఉంది, ఎందుకంటే ఇది రూట్ వెజిటబుల్ కాబట్టి, అంటే దుంప కింద వస్తుంది కాబట్టి మనం తక్కువగా తీసుకోవాలి. డైలీ ఖచ్చితంగా ఒకటి తీసుకోవడం వల్ల మనకి ఈ బెనిఫిట్స్ అయితే మనకు ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి రాడిష్ అండి. డైజెషన్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది ఈ రాడిష్. అండ్ క్యాన్సర్కి ఎగైనెస్ట్గా వర్క్ చేస్తుంది. హార్ట్ హెల్త్కి చాలా మంచిది. స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. డైజెషన్ అనేది బాగా అవడం వలన మనకి వెయిట్ లాస్ కూడా అవుతున్నారు. విఆర్కే గారి డైట్లో మనకి రాడిష్ అనేది ఓన్లీ 1 మాత్రమే ఎలా ఉంది. ఇది కూడా మనకి దుంప కింద వస్తుంది కాబట్టి మనకి లిమిటెడ్ పోర్షన్లో మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గార్డ్ సొరకాయ. సొరకాయ అనేది లివర్కి చాలా మంచిది. అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. అండ్ ఒబెసిటీ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. అండ్ స్కిన్ కేర్ కోసం కూడా దీన్ని బాగా యూజ్ చేస్తాం. మనకి విఆర్కే గారి డైట్లో ఈ సొరకాయ అనేది మనకి ఎంత కావచ్చు, మనకి లిమిట్ అనేది ఏమి లేదు. ఈ సొరకాయ అనేది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాబేజ్. క్యాబేజ్లో మనకి విటమిన్ సి, కే అండ్ పొటాషియం ఉంటాయి. అండ్ ఈ క్యాబేజ్లో మనకి క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ క్యాబేజ్ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మనకి పొటాషియం అనేది అధికంగా ఉండడం వలన క్యాబేజ్లో మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గి మనకి హార్ట్ అటాక్ రిస్క్స్ అనేది రాకుండా చేస్తుంది. అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది చేస్తుంది. అండ్ బోన్ స్ట్రెంత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్లో కూడా క్యాబేజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ విటమిన్ B6 అనేది ఎక్కువగా ఉండడం వలన మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఐసైట్లో కూడా ఈ క్యాబేజ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అండి. స్ప్రింగ్ ఆనియన్స్ అనేది చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. హార్ట్ హెల్త్కి స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి చాలా మంచిది. అండ్ మజిల్ రిలాక్సేషన్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ని యూజ్ చేస్తాము. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. అండ్ బోన్స్ అండ్ జాయింట్స్ కోసం కూడా మనం స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అండ్ ఐ హెల్త్ కోసం కూడా మనకి ఉపయోగపడుతుంది. అండ్ వెయిట్ లాస్లో కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ స్కిన్ హెల్త్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంటెస్టైన్ క్లీన్ చేయడంలో కూడా మనకి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఖచ్చితంగా మీరు డైట్ చేసినప్పుడు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా తీసుకోండి. చూశారు కదండి మనకి వెజిటబుల్స్ యొక్క బెనిఫిట్స్. అండ్ సీడ్స్ సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వేరే వీడియోలో పోస్ట్ చేశానండి. దానికి సంబంధించిన వీడియో కూడా ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.